టీచర్స్కి అయితే లేదు, గవర్నమెంట్ టీచర్స్కి లేదు. నిన్నమన్ననే మన సీఎం గారు ఎంతో ఆవేదనగా చెప్పారు. ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను, అయినా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు. మీరు దయచేసి మీరందరూ కూడా ఒక దేవుళ్ళతో సమానం, గురువు అంటే దైవంతో సమానం కాబట్టి మీరు మంచి విద్యను అందించండి, మన ప్రభుత్వ విద్యార్థులని మన స్కిల్గా తయారు చేయండి అని ఆవేదనగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వేడుకున్నారు. కానీ ఇంతలోనే ఇది వచ్చింది. అంటే ఎప్పటి నుంచో ఉంది ఇది. ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు, అంటే కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ నేర్చుకున్న చదువుకు పిల్లలకు చెప్పేదానికి న్యాయం చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం స్కూల్కి వచ్చి కూడా ఫోన్లలో స్టాక్ మార్కెట్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా కానీ, అంటే వేరే వాళ్ళ పేరు మీద, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద తీసుకొని వీళ్ళ రియల్ ఎస్టేట్గా కానీ రకరకాల బిజినెస్లు నడుపుకుంటున్నారు. అంటే ఇది ఎంత దుర్మార్గం? మీ బాధ్యత ఏంది? పాపం ప్రభుత్వ స్కూల్కి వచ్చేది ఎవరు? పేద పిల్లలు. అంటే మనం ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇట్లా ఉంటే ప్రశ్నించమా? చాలా మంది టీచర్లు ప్రశ్నిస్తారు, ఏం చెప్తున్నావయ్యా మా పిల్లగానికి ఎందుకు చదువు వస్తలేదు అంటారు. మరి ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తలేరేనే కదా మీరు ఇట్లాంటి వ్యవహారాలకు దిగుతున్నారు. కానీ ఆత్మ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మేము ఏం చేస్తున్నాము, మేము తీసుకునే పైసలకి మేము న్యాయం చేస్తున్నామా? ప్రభుత్వ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం అంటే కోరి పిల్లనిస్తారు. ఎందుకంటే మస్తు సెలవులు ఉంటాయి, ఆ లీవ్స్ ఉంటాయి, మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, చైల్డ్ కేర్ లీవ్స్ ఉంటాయి, ఇన్ని లీవ్స్ ఉంటాయి, మీకు ఎంతో ఫ్రీ టైం దొరుకుతుంది. మీరు చదువు చెప్పేది ఏంది? వర్కింగ్ డేస్లోనే కదా. మిగతా వ్యవహారాలు హాలిడేస్లలో వేరే ఉంటాయి, చూసుకోవచ్చు. అంతేగాని స్కూల్కి వచ్చి కూడా చాలా మంది టీచర్లు కూడా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తున్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పట్లేరు. కొంతమంది టీచర్లు అయితే ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. స్కూల్కి రాగానే ఫేషియల్ వేసేసి తర్వాత ఎక్కడికో వెళ్ళి సిగ్నల్ ఉన్న చోటుకొని తమ పనులు చేసుకుంటున్నారు. కానీ ఇది వాళ్ళ ఆత్మ వంచననే. దీన్ని ఎవరో రూల్స్ తెచ్చి స్ట్రిక్ట్ చేసి ఎవరు ఏం చేయలేరు. మీ ఆత్మసాక్షిని మీరు పరిశీలించుకోండి. ఎందుకంటే ఒక్కొక్క విద్యార్థి మీద 1,08,000 అంటే ఆ 1,08,000 మీకు జీతంలాగా వస్తుంది. ఆ జీతం మీరు మీ పిల్లలకు, మీ అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ పునాదుల మీద మీరు ఎదుగుతున్నారు. మరి మీరు న్యాయం చేస్తున్నారా? అది మీరు పరిశీలన చేసుకోవాలి. ఎస్, అంటే గవర్నమెంట్ టీచర్లు కదా, అసలు ప్రైవేట్గా ఏమీ చేయకూడదా అంటే అలా నిబంధన ఏమీ లేదు ఆ డాక్యుమెంట్లో. కానీ స్కూల్ ఎగ్గొట్టి స్కూల్కి వచ్చినట్టుగా ఫేక్ బయోమెట్రిక్ వేసి సైడ్ బిజినెస్లు, పాఠాలు చెప్పాల్సిన టైంలో బిజినెస్లు చేయటమే ఇక్కడ తప్పు. మీ స్కూల్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళేమైనా చేసుకోండి, తప్పేమి లేదు, వాటినేం కాదంటలా. కానీ ఇక్కడ స్కూల్లో చేస్తూ ప్రైవేట్ స్కూల్లో పనిచేయటం లాంటివి నేరం. ఇలాంటి సైడ్ బిజినెస్లో ఉంటావు నేను ఎవరికి తెలియకుండా చేసుకో, చాలామంది చేస్తున్నారు. అది కాదు ఇక్కడ జరిగింది. ఏంటంటే నిజామాబాద్లో మన రిపోర్టర్ రాజేష్ ఈ లిస్ట్ అంతా బయటికి తీశాడు. దాని మీద ఆర్టీఓ ఎంక్వైరీ చేశారంటే దాదాపు 118 మంది ఏమో టీచర్లు ఈ విధంగా అసలు స్కూల్కే రాకుండా, పాఠాలు చెప్పకుండా ఇలాంటి మేనేజ్ చేస్తూ ఇదిగో ఈ రకంగా సైడ్ బిజినెస్లు చేస్తున్నాడు. వాళ్ళ మీద ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చి చాలా మంది మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. బయోమెట్రిక్ హాజరు యాప్ల ద్వారా పర్యవేక్షణ అంటున్న ప్రభుత్వం డ్యూటీకి డుమ్మా కొట్టే టీచర్లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎస్, ఇప్పుడు చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తుంది. అండ్ డిఎన్ఏలో నెక్స్ట్ ఇష్యూ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టు